తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. పనులన్నీ పక్కన పెట్టి బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. 3 రోజుల పాటు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోనే ఉండి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు రోజుకు 4-5 ప్రచార మీటింగ్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏ విధంగా పనిచేస్తున్నాయి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుందనే చెప్పాలి. రేపు సాయంత్రం 5 గంటలకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అంతా కూడా మోగబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ముఖ్యంగా కాషాయ దళం అందరికంటే అధికార పార్టీ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు అదేవిధంగా ప్రచారాన్ని కూడా అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఈ నెల 27వ తేదీన జరిగేటటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాల్లో కూడా గెలిపే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 27వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఒకవైపు ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాదు, మెదక్, నిజామాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో 4 బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు 7 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 ప్లేసులలో ప్రధానంగా మనం చెప్పినటువంటి ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక టీచర్ ఎమ్మెల్సీతో పాటు మరొక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా జరగబోతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో బలంగా బీజేపీ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ 2 స్థానాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అగ్రనాయకత్వం కూడా ముందు నుంచి కూడా అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి ఆ నియోజకవర్గాల పరిధిలోనే దాదాపు 3 రోజుల పాటు అక్కడే మకాం వేశారు. అక్కడే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతికి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఏ హామీలు ఇచ్చింది, ఆ హామీని అమలు చేయడంలో ఏ విధంగా విఫలమైందన్న దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో వెళ్ళినటువంటి పరిస్థితి. మరొక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రోజుకి 4 నుంచి 5 ప్రచార మీటింగుల్లో పాల్గొంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా కింది స్థాయి కేడర్ అంతా కూడా ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ 3 స్థానాల్లో కూడా 2 టీచరు అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా మల్కా కొమ్మరైతో పాటు అంజిరెడ్డి అదేవిధంగా సర్వోత్తం రెడ్డి ఈ 3 కూడా అభ్యర్థులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఖమ్మం, వరంగల్, నల్గొండకు దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక్కసారి ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అధికార పార్టీకి బీజేపీ సాకిచ్చి 8 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది, అదే స్థాయిలో మరొక్కసారి అధికార పార్టీకి సాకి ఇవ్వాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో లీనమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా యువతకి ఇచ్చినటువంటి హామీలపైన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిరుద్యోగ యువతికి 2 లక్షల ఉద్యోగాలు కానీ, జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంతో పాటు 5 లక్షల భరోసా కార్డుతో పాటు మరొకవైపు ప్రతి యువతికి అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి కూడా స్కూటర్ ఇస్తాము. ఇలా అనేక హామీలు నిరుద్యోగ యువతికి ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా 1 ఇయర్ కంప్లీట్ అయిన ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 5 డిఏలు పెండింగ్లోనే మరొక 2 పిఆర్సీలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిలో ఏ ఒక్కటిని కూడా ఇప్పటివరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారనేటటువంటి అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా బీజేపీ నేతలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ప్రస్తుతం ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో
స్థానాల్లో గెలిస్తే మాత్రం మేమే అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అవుతామనేటటువంటి అజెండా కేంద్రంగానే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయదుంబి మోగించొచ్చేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2029లో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీ బలోపేతం అవ్వాలి. వచ్చేటటువంటి అన్ని ఎన్నికల్లో కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పనిచేస్తేనే 2029 ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమనేటటువంటి ప్రధాన ఎజెండాతోనే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కింది స్థాయి కేడర్ అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ ఎన్నికల ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి ఎన్నికల ప్రచారం ముగియబోతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. ఒకసారి